ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు అనేక మంది కలిగి ఉన్న ప్రశ్న, నేను వెలుగులో జీవిస్తున్నానా లేకపోతే చీకట్లో జీవిస్తున్నానా? ఈ ప్రశ్నకు సమాధానము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుంటే మనకి తెలుస్తుంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులంగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈరోజు మనము వెలుగులో నడుస్తున్నామని చెప్పి మనము ఎలా తెలుసుకోగలుగుతాము అని అంటే, మనము దేవునిలో ఉన్న ఎడల మనము వెలుగుమయమైన జీవితం కలిగి జీవిస్తున్నాము. అంటే దేవునిలో ఉండడం అంటే ఏంటి అని అంటే, కన్సిస్టెంట్గా దేవునితో మాట్లాడుకోవడము, ఆయన మాటలు వినడానికి ఆశతోటి వేచి చూడడము, ఆయనతోని మాట్లాడడానికి, ఆయన చెప్పే సంగతులను వినడానికి హృదయము ఎంతో తపన చెందడము, ఇలాంటివి మీరు అనుభవిస్తున్నట్లయితే మీరు వెలుగులో నడుస్తున్నారు. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మీరు దేవుణ్ణి ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు, అంటే దేవుడిని ఎప్పుడైతే నాకు దేవుడు మాత్రమే కావాలి, ఈ లోకంలోని ఏది శాశ్వతం కాదు, ఆయన మాత్రమే శాశ్వతము అన్న ఆలోచన మీకు వచ్చింది. అదేవిధంగా ప్రతి దినము కూడా మీరు వాక్యముతోటి ప్రార్థనతోటి మీ దినాన్ని ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా మీ దినాన్ని కొనసాగించడం కూడా దేవునితోటే మీరు కొనసాగిస్తున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడినా దేవుని కోసమే మీరు మాట్లాడతారు. ఇవన్నీ మీరు చూసినట్లయితే వెలుగులో జీవించే వారి ఒక లక్షణాలు ఇలా ఉంటాయి. వెలుగులో అంటే సింపుల్, దేవునితోటి జీవించడం అంతే. అంటే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనతోటి మనము జీవించాలి అని అంటే, చీకటితో ఉన్న ఎడల వెలుగుతోటి చీకటికి ఏమాత్రం పొంతన లేదు అని వాక్యం సెలవిస్తుంది కదండి. ఈరోజు అనేక మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చీకటితోటి చేయగలపడం అంటే అంటారు, చీకటితోటి నేను చేయాలా కలుపుతాను, అసలు చీకటికి నాకు సంబంధం లేదు అని కొంతమంది అంటారు. అయితే వారికి ఒక సూటి అయిన ప్రశ్న, మీరు పాపము చేయకుండా ఉన్నారా? అసలు మీ జీవితంలోనే మీరు పాపం చేయలేదా? వాక్యం అదే సెలవుస్తుంది. నేను పాపము చేయలేదు అని ఒకవేళ ఎవరన్నా చెప్పినట్లయితే వారు సత్యానికి ఏం చేస్తున్నారంట, విరుద్ధంగా సత్యము ప్రచురింపబడకుండా చేస్తున్నారంట. ఈరోజు సత్యం ఏంటండి? మనమందరము పాపము చేసిన వారమే. ప్రతి ఒక్కరము దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరము కూడా వి హావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ హిస్ కింగ్డమ్. అంటే ఆయన రాజ్యానికి వెళ్ళలేకపోవడము మనం చేసిన తప్పుల వల్ల మనం ఆ విధంగా పడిపోయిన జీవితాలు మనవి. కానీ సత్యం ఏంటంటే, దేవుడు యేసయ్య మన కోసం వచ్చి ఆయన ప్రాణాన్ని మన కోసము అప్పగించి, ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు 2000 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు కూడా మన కోసం ఆ పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. నా బిడ్డలు వస్తారు నా దగ్గరికి అని చెప్పి ఆయన వేచి చూస్తున్నాడు కదండి. ఈరోజు మనం అనుకుంటాము,
ఏదో మామూలుగా నామకార్థంగా మనం జీవిస్తే ఒత్తి మామూలుగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే చాలు, ఒక చిన్న వాక్యం చదివేసి వెళ్ళిపోతే చాలు అని మనం అనుకుంటాము. కానీ ఆ సమయంలో కూడా మీరు చీకట్లోనే పడే అవకాశాలు ఉన్నాయి, చీకట్లోని జీవించే అవకాశాలు ఉన్నాయి. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, అదేవిధంగా లోకానుసారమైన జీవితము జీవిస్తారు. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, సినిమాలు చూస్తారు. వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, అడ్డమాని టాపిక్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే పనికి మాలినవి అవి ఏవైతే అవసరము లేదో ఆ టాపిక్స్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. మీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం అంటే ఏంటి? చీకటితోటి సాంగత్యం చేయడం, లోకంతో సాంగత్యం చేయడం. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో వారు డిఫరెంట్గా జీవిస్తారంట కదా. ఎవరైతే దేవునిలోని జీవిస్తారో వారందరూ కూడా వెలుగుమయమై ఉంటారు. వారు శరీరాలు వెలుగుమయమై ఉంటాయి. ఈరోజు మనమందరము పాపం చేసిన వారమే, మనమందరము తప్పిపోయిన వారమే, తప్పిపోయిన గొర్రెల వలె, తప్పిపోయిన కుమారుడి వలె మనమందరము వి హ్యావ్ గాన్ అస్ట్రే. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను విడిపించదను అంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను తప్పించదను అని అంటాడు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక మాట ఏముంది? మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం అడిగితే దేవుడు మనకి ధారాళంగా దయచేసేవాడండి. ఈరోజు మనం అడుగుతున్నాం, దేవా క్షమించు ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా అని చెప్పి మనం ఉత్తి మామూలు క్షమాపణ అడుగుతున్నామేమో, కానీ పాపాన్ని ఒప్పుకోవట్లేదేమో. పాపాన్ని సంపూర్ణంగా ఒప్పుకొని, దేవా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పి మీరు దేవునికి విజ్ఞాపన చేయట్లేదేమో. ఈరోజు ఆ విజ్ఞాపన ప్రార్థన మనం కలిగి ఉండాలండి. ఒత్తి మాటలతోటి నేను ఒప్పుకుంటున్నాను ప్రభు, నేను పాపం చేశానని చెప్తే సరిపోదు. మనము దేవునికి అడగాలి, దేవాన్ని రక్తంతో నన్ను కడుగు, మరలా ఈ పాపము జోలికి నేను వెళ్ళకుండా నన్ను కాపాడు ప్రభా, నన్ను రక్తంతో కడుగు ప్రభా, బైండ్ మీ ఇన్ యువర్ లవ్ లార్డ్ అని చెప్పి మనం అడగాలి. దేవాన్ని ప్రేమతోటి నన్ను బంధించు, ఇది మనం అడగాలండి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని మనము ప్రేమిస్తున్నామా లేదా అది మనం దేవునికి చూపించగలగాలి మన ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలు ఎలాగున్నాయి? ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఇదే ప్రార్థన ఉందా? లేకపోతే దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అన్న ప్రార్థన మన దగ్గర ఉందా? నువ్వు ఎలా జీవించమంటే నేను అలా జీవిస్తాను ప్రభా, నువ్వు నాకు శక్తిని దయచేయి అన్న ప్రార్థన ఉందా? నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ఏ రోజు కూడా వెళ్ళను ప్రభా, ఇలాంటి ప్రార్థన ఉందా మీ దగ్గర? పరీక్షించుకోండి. ఎందుకంటే ఎప్పుడు మనము పొందుకోవాలి 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 అన్న ఆలోచనలో ఉన్నట్లయితే మనం కలిగి ఉన్న వాటిని కూడా మనము మర్చిపోతాం. నిజం. ఎందుకంటే ఎప్పుడైతే ఆశించే హృదయం ఉందో, నాకు కావాలి కావాలి అని ఆశించే హృదయం ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ చిన్నగా కనిపిస్తాయి, నువ్వు పొందుకున్నవన్నీ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దేవా నువ్వు నాకు ఇప్పటివరకు ఇచ్చినవి చాలా ఉన్నాయి ప్రభా, దీన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా, కానీ నా అవసరం ఏంటో నీకు తెలుసు, నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నీకు తెలుసు ప్రభా, నీ చిత్తానుసారమైన సమయంలోనే అవి దయచేయు, నీ చిత్తమైతేనే దయచేయ ప్రభా, లేకపోతే అవసరం లేదు ప్రభా. ఎలా జీవించాలని నువ్వు ఆశిస్తున్నావో అలా జీవించే కృపను మాత్రం నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసిన ఎడల దేవుడు కనికరము చూపే దేవుడండి. మన ప్రతి అవసరతను ఎరిగిన దేవుడు కనుక ఆయన మన ప్రతి నీడ్ ఎప్పుడు ఏం కావాలో అది సరైన సమయంలోని ఆయన దయచేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందాం. నేను చీకట్లో జీవించాను, ఇప్పటి వరకు నేను వెలుగులో జీవిస్తున్నాను అని అనుకొని చీకట్లోనే జీవించాను. వెలుగులో ఉన్నాను అని భ్రమపడి నేను చీకట్లోనే జీవిస్తా ఇప్పటివరకు నడిచాను. కానీ ఇక మీదట నేను ఇలా జీవించాలని ఆశించట్లేదు.
సింపుల్గా మనం చేయగలిగింది ఒకటే, ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను నువ్వు పట్టుకో. నేను ఉత్తి నా మాటలతోటి ఒప్పుకొని ఇలా విడిచిపెడుతున్నాను అని చెప్పి ఉత్తి మాటలతో చెప్పడం కాదు, కానీ నీ రక్తంతో నన్ను కడుగు. నువ్వు కడిగిన ఎడల ప్రతి దుర్నీతి కూడా నా ఎదుట నుండి పారిపోతుంది ప్రభు. అది పారిపోతే ఏమవుతుందండి? మనము శుద్ధులుగా చేయబడతాము. అదేవిధంగా ఆయన వెలుగు సంబంధులుగా మనలను చేస్తాడు. ఈరోజు ఆయన వెలుగు సంబంధులుగా, వెలుగు కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించడానికి సిద్ధంగా ఉన్నామా? అయితే దేవుని ఎదుట క్షమాపణ కోరండి, ఆయన కృపను వేడుకోండి. దేవా, నేను నిన్ను తప్ప ఇంకా ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు ప్రభు అని చెప్పండి. ఎందుకంటే ఈ లోకంలోని ఆయనను ప్రేమించకుండా ఆయనతోటి ఉండడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఆయనను ప్రేమించకుండా, ఎవరినైనా మనం ప్రేమించకుండా వారితో జీవించగలుగుతామా? నరకంలాగా ఉంటుంది కదా. ఇప్పుడు అనేక మంది క్రైస్తవులు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఊరికే ప్రార్థన చేయి అని చెప్తారు. ఏంటి ఊరికే ప్రార్థన చేయడం అని చెప్పి కసురుకునే వాళ్ళు ఉన్నారేమో, విసుక్కునే వారు ఉన్నారేమో. ఊరికే దేవుడు 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 అని అంటారు. ఇలాగా విసుగు కలుగుతుందేమో మీకు. పరీక్షించుకోండి, మీరు దేవునితో ఉన్నారా లేదా? దేవుని కార్యాలు అనుభవించిన వారు, దేవుని కార్యాలు రుచి చూచిన వారు ఆయనను విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన చేతిలో పడిన వారు ఆయన చేతి నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన వదిలిపెట్టాడంట. వాక్యం సెలవిస్తుంది, ఆయన చేతిలో పడుట బహు భయంకరము అని చెప్పి. ఆయనే అంటున్నాడు, నేను మిమ్మల్ని వేరే వారికి ఇవ్వను, నేను అప్పజెప్పను మిమ్మల్ని అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన మాట మీరు నమ్మినట్లయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈరోజు మీరు దేవుని చేతిలో ఉన్నారా, సాతాను చేతిలో ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నేనైతే తీసుకెళ్ళి అప్పజెప్పను, నేనైతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఎవ్వరికి ఇవ్వను, ముఖ్యంగా సాతాను చేతికి అసలుకే నేను మిమ్మల్ని అప్పజెప్పను. కానీ మీకు ఫ్రీ విల్ ఇచ్చాను, అంటే స్వతంత్రత ఇచ్చాను. ఆ స్వతంత్రతను మీరు వాడుకొని మీ అంతటా మీరు వెళ్ళి సాతాను చేతిలో పడితే తప్ప వాడు మిమ్మల్ని శోధించడు, వాడి ఉచ్చుల్లోని మీరు పడరు. అంటే మన ఆలోచనలు, మన తీర్మానము ముఖ్యం ఇక్కడ. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన క్షమిస్తాడు, ఆయన దరికి చేర్చుకుంటాడు. కానీ మన ఆలోచన సరిగ్గా ఉండాలండి. మన ఆలోచన సరిగ్గా ఉండి నిజముగా మీరు దేవుని కార్యాలను చూసిన వారైతే మీరు దేవుణ్ణి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు మీరు దేవుని కార్యాలు రుచి చూశారు, అయినప్పటికీ పాపంలో పడుతున్నారు అని అంటే మీరు ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞత చెల్లించట్లేదు. ఒకవేళ మీరు కృతజ్ఞత చెల్లించినట్లయితే ఆయన చేసిన ప్రతీది మీరు గుర్తు తెచ్చుకుంటారు. ఆయన ఎంత కనికరము మీ పైన చూపించాడు అదంతా మీరు గుర్తు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు పాపంలోనికి అసలు అడుగుపెట్టే పరిస్థితి కూడా రానివ్వడు ఆయన. అంతగా ఆయన కంటి పాపలాగా మనల్ని కాచి కాపాడుతున్నాడండి. ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఏం మాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరము లేదు. ఈరోజు ఇలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మనం ఎంతో ధన్యులము. కానీ అదే సమయంలోని మనం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవుణ్ణి సంతోషపెడుతున్నామా లేదా? మనము వెలుగు కుమారులుగా, కుమార్తెలుగా ఉన్నామా, లేకపోతే చీకటికి మనము స్థానం ఇస్తున్నామా? ఇది మనం పరీక్షించుకోవాలండి. మన జీవితాల్లోని ముఖ్యంగా క్రైస్తవులుగా మనం ఉన్నాము. అనేక శోధనలు మనకి రావచ్చు, కానీ దేవుని ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. అదేవిధంగా దేవుని ప్రేమించిన వారు పాపంలోని ఊరికనే పడిపోరు, వారంత వీక్ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నమ్ముతున్నాడు అండి మీలోని, మిమ్మల్ని దేవుడు నమ్ముతున్నాడు. అది మీరు స్ట్రాంగ్ అని చెప్పి, మీరు బలవంతులని చెప్పి, మీరు జయశీలులని చెప్పి దేవుడు నమ్ముతున్నాడు మిమ్మల్ని. ఆ నమ్మకాన్ని మనము ఒమ్ము చేయడానికి
వీల్లేదు. ఆయన నమ్మకాన్ని మనము నిలబెట్టాలి, ఆయనను సంతోషపెట్టాలి. ఇట్టి జీవితం, ఇట్టి జయకరమైన జీవితము, పాపం మీద జయం పొందే జీవితము దేవుడు మనకు దయచేశాడు. ఆయన రక్తము చిందింపబడ్డదండి. ఆయన రక్తము ఇప్పటికీ సజీవంగా ఉంది. ప్రతి హృదయాన్ని కడగగలిగే రక్తం ఆయనది. ప్రతి పరిస్థితిని మార్చగలిగే నామము ఆయనది. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఎన్నడూ కూడా కదల్చబడరు. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.